ఈ రోజు మా పాప చికెన్ బిర్యానీ చేయమని అడిగింది. ఇంకా అప్పటికప్పుడు చికెన్ బిర్యానీ అంటే తీసుకురావడానికి మా ఆయన కూడా ఇంట్లో లేడు. ఇంకా ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఇంట్లో 3 ఎగ్స్ అయితే కనిపించినాయి. సరేలే ఈ రోజుకి ఎగ్ బిర్యానీ చేద్దాంలే అని ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసిన. ఈ ఎగ్ బిర్యానీ చాలా తక్కువ టైంలో సింపుల్ గా చేసుకోవచ్చు అండ్ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ప్రాసెస్ ఏంటో చెప్తాను, డెఫినెట్ గా ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఒక 3 ఎగ్స్ ని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బగోని పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని పసుపు, కారం, కొంచెం ఉప్పు వేయాలి. నేనైతే ఉప్పు వేయడం మర్చిపోయాను. ఇవన్నీ వేసి ఎగ్స్ ని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బగోన్లో కొంచెం నూనె వేసుకొని హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక 3 టమాటాలని గ్రైండ్ చేసుకొని పేస్ట్ వేసుకోవాలి. పేస్ట్ అంతా ఆయిల్ లో మంచిగా ఉడికిన తర్వాత మన టేస్ట్ కి తగ్గట్టుగా కారం, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, కొంచెం ఉప్పును కూడా వేసుకొని ఒక పావు కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. పెరుగు వేసుకోవడం వల్ల మనకు ఎగ్ బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పెరుగు వేసి ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్ లో ఉడికించుకున్న తర్వాత 1.5 గ్లాస్ రైస్ కి 2.5 గ్లాస్ వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. అన్నం కొంచెం దగ్గర పడుతున్నప్పుడు మనం ఉడికించుకున్న ఎగ్స్ ను పైన నుండి వేసి కొంచెం కొత్తిమీర చల్లుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్ లో మగ్గనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత ఎంతో కమ్మటి ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది.